నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తే నథింగ్ ఫోన్ 3a Pro స్మార్ట్ ఫోన్ సంబంధించిన యూనిక్నెస్ ఏంది, స్పెషాలిటీ ఏంది, ప్రైస్ ఎంత అని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, నథింగ్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నారు క్రెడిట్ వాళ్ళకే. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంచి విషయం ఏంటంటే, నథింగ్ వాళ్ళ వెబ్సైట్లో నేను ప్రతిసారి ఇది ఎంజాయ్ చేస్తాను, తృప్తి అనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళది స్మార్ట్ ఫోన్ చూపించే విధానం బాగుంటుంది. ఓవర్వ్యూలా ఇక్కడ 3D స్పేస్ అని ఉంటుంది. ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో 3D స్పేస్లో స్మార్ట్ ఫోన్ రొటేట్ చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఎట్లా ఉండబోతుందని. ఇక్కడ కింద చూసుకుంటే నీకు సిమ్ స్లాట్ వస్తుంది, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇది ఫోకస్ బటన్ అండ్ ఆల్సో పవర్ బటన్తో పాటు వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్తో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ కూడా చూపించుకోవచ్చు, లైట్ ఎట్లా పడుతుంది అనేసి కూడా యాంగిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది మంచిగా అనిపిస్తుంది. కమింగ్ టు మనం హైలైట్స్కి వెళ్ళిపోతాము. సో హైలైట్లో చూసుకుంటే మాత్రము మెయిన్ ఏంటంటే ప్రో కెమెరా సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా అండ్ ఆల్సో 50 మెగాపిక్సెల్ షేక్ ఫ్రీ కెమెరాతో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ట్రూ లెన్స్ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు వస్తుంది అన్నమాట. ఏ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వీళ్ళది నథింగ్ OS 3తో పాటు కూడా వస్తుంది. అండ్ కంటెంట్ ఇది స్పెషల్ ప్రాంప్ట్ ఎసెన్షియల్ స్పేస్ బటన్ ఉంది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా మంచి హైలైట్ అయితే మంచి స్పెసిఫికేషన్ చూసారు. కొంచెం డెప్త్కి వెళ్తాం వీటికే. సో ఇక్కడ మెయిన్ చూసుకోవడం మాత్రం కెమెరా. సో ఫస్ట్ ఇక్కడ 8 మెగాపిక్సెల్ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ది పెరిస్కోపిక్ OS కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ సెకండ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ షేక్ ఫ్రీ కెమెరా వస్తుంది అండ్ ఆల్సో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే 50 మెగాపిక్సెల్ ఏదైతుందో అది సోనీ వాళ్ళ LYD 600 సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి క్వాలిటీతో పాటు వస్తుంది. పిక్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ట్రూ టు లైఫ్ కలర్స్, ఇమేజ్ కలర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 4K రికార్డింగ్తో పాటు కూడా ఈ స్మార్ట్ ఫోన్లో వస్తున్నాయి ఫీచర్స్. అండ్ ఫోటోగ్రఫీ చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని శాంపుల్స్ ప్రొవైడ్ చేసిరు. అండ్ సెకండ్ మెమరీ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు అన్నమాట. కొత్త బటన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ. దీనివల్ల ఏమైతే సమ్మరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది కీ నోట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మెన్షన్ చేసుకోవచ్చు, ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ స్పేస్ అని ఉంది. సో అది బాగా అనిపించింది నాకైతే. అండ్ కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి సర్చ్ చేసుకోవడానికి అవన్నిటివి కూడా. అండ్ ఆల్సో ఆబ్వియస్గా వీళ్ళది నథింగ్ UI ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైనా సరే కూడా. వాళ్ళ UI కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రాసెసర్స్గా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 8 కోర్స్ అనమాట. అండ్ ఆల్సో క్వాల్కామ్ వాళ్ళది AI ఇంజన్తో పాటు కూడా వస్తుంది. ఇది TSMC వాళ్ళ 4 nanometer ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు. మల్టీ ఫంక్షన్స్కి, గేమింగ్కి, మల్టీ టాస్క్లకు అన్నిటి కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 4500 mm స్క్వేర్ స్టీల్ వేపర్ చేంబర్తో పాటు వస్తుంది అన్నమాట. హీట్ని చాలా రెగ్యులేట్ చేస్తుంది స్మార్ట్ ఫోన్. 5000 mAh బ్యాటరీ విత్ 50 watts ఛార్జర్తో పాటు వస్తుంది. సో నాకు తెలిసి ఫుల్ ఛార్జ్ కావడానికి గంట టైం పడుతుంది. కానీ 50% ఏదైతే ఉందో 20 minutesలో అయిపోతుంది అనేసి అయితే అంటుంది. సో అదొకటి పాయింట్ అయితే యాడ్ అప్ చేసారు ఇక్కడ. ఇక్కడ కలర్స్ బాగున్నాయి. గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. అండ్ రింగ్కి, వాల్యూమ్కి, టైమర్స్కి అవన్నీ డిఫరెంట్ కలర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లే వస్తుంది. 6.7 inch డిస్ప్లే, 2160 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. HDR10తో పాటు కూడా వస్తుంది. బాగుంది, డిస్ప్లే బాగుంది. అండ్ ఇక్కడ డ్రాప్ టెస్ట్లు కూడా పెట్టిరు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అడిషనల్గా చూసుకుంటే ఏమేమి వస్తున్నాయంటే డ్యూయల్ 5Gతో పాటు వస్తుంది, స్మార్ట్ 5G వస్తుంది, బ్లూటూత్ 5.4, Wi-Fi 6తో పాటు కూడా వస్తుంది, NFC ఉందన్నమాట. కానీ గూగుల్ వాలెట్ కొన్నిటికి వస్తుంది అన్నమాట. లీనియర్ హ్యాప్టిక్ మోటార్తో పాటు కూడా వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, ఫేస్ అన్లాక్ అండ్ ఆల్సో 360-degree యాంటీనాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సిగ్నల్ బూస్టింగ్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఇది ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్స్ అనుకోవచ్చు. మీరు అన్న ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న, కొనుక్కోవాలని మంచిగా అనిపించింది అని అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. 30,000కి వస్తుంది. 1000 రూపీస్ కార్డ్ ఆఫర్స్తో పాటు డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటారు. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కెమెరాస్ ఇంటికి అన్నట్టు వచ్చింది నథింగ్ వాళ్ళది. అండ్ వీళ్ళ యూనిక్ గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి యూనిక్నెస్ కావాలంటే ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట.
సో కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ బాక్స్లో ఏమేమి వస్తాయో చూద్దాం. సో బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ఇస్తలేరు. సో ఇక్కడ ఆబ్వియస్గా ఛార్జర్కి 1500 ఆర్ 1000 రూపీస్ ఎట్లయినా పెట్టాల్సిందే. సో అక్కడ మీకు ఇక్కడ 30,000 అవుతుంది. కార్డ్ ఆఫర్స్ ఏవైతే ఛార్జర్కి వెళ్ళిపోతాయి అనుకోవచ్చు. ఇక్కడ బాక్స్లో మీకు టైప్ సి కేబుల్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, ప్రీ అప్లైడ్ ప్రొటెక్షన్ అన్నమాట అప్లైడ్ కార్డ్ ఒకటి వస్తుంది అన్నమాట, సిమ్ ఇంజెక్టర్ టూల్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఫోన్ కేస్ నుంచి అయితే ఏం లేదు. సో కేస్ సపరేట్ కూడా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. మీకు స్టార్టింగ్లో ఇక్కడ చూపించిన కదా, నేను డైరెక్ట్ టాప్కి వెళ్ళేసి మీకు ఇక్కడ చూపించేస్తాను. కలర్ ఆప్షన్స్లో ఇది యా ఇది బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి అయితే గ్రే కలర్ అన్నమాట. సో ఈ 2 కలర్ ఆప్షన్స్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్, 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్తో పాటు అంటే డిఫరెంట్ ప్రైజెస్తో పాటు. ఒకసారి ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకో. సో ఫ్లిప్కార్ట్లో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 30,000 ఉంది. ఓకేనా. అండ్ 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 32,000. ఇక్కడ మనకి వేరే ఆప్షన్స్ ఏవి వస్తున్నాయంటే 12GB RAM మోడల్ అయితే నాకు దొరకలేదు ఫ్లిప్కార్ట్లో. మేబీ త్వరలో వస్తుండొచ్చు. రాగానే అప్డేట్ చేస్తాను టెక్నిక్స్ అని. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వెయిట్ 211 grams వెయిట్ ఉంది. సో కెమెరా వల్ల కొంచెం వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోవచ్చు. డెప్త్ 8.39 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి ప్రాసెసర్ వచ్చింది. ప్రాసెసర్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు నాకు. ఒక మెయిన్ కోర్ వచ్చేసరికి 2.5 GHz మీద, మిగతా 3 కోర్లు వచ్చాయి 2.4 GHz మీద, మిగతా 4 ఎఫిషియన్సీ కోర్లు వచ్చి 1.8 GHz బ్యాక్గ్రౌండ్ టాస్క్లు నడుస్తాయి అనమాట. క్వాల్కామ్ వాళ్ళది Adreno GPతో పాటు కూడా వస్తుంది. క్వాల్కామ్ వాళ్ళ AI ఇంజన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ క్వాల్కామ్ వాళ్ళది స్పెక్ట్రా ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్తో పాటు కూడా వస్తుంది. కెమెరాస్లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా సోనీ వాళ్ళది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సోనీ వాళ్ళది అనమాట. అండ్ సామ్సంగ్ వాళ్ళది సెల్ఫీ కెమెరా వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, 30 FPS దాకా, 1080p 30 and 60 FPS స్లోమోస్ 120 FPS అండ్ టైమ్ ల్యాప్స్ అయితే 4K 1080p FPSతో పాటు చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే అండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ గురించి ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 387 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా వస్తుంది అనమాట. 1080x2390 రెజల్యూషన్, 10-bit రెజల్యూషన్తో పాటు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 2160 MHzతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గ్లైఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే కొత్తగా న్యూ రింగ్ టోన్స్ అండ్ నోటిఫికేషన్ సౌండ్స్, గ్లైఫర్ టైమింగ్స్, వాల్యూమ్ ఇండికేషన్, గ్లైఫర్ కంపోజిషన్, గ్లైఫర్ టార్చ్ అండ్ ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ గ్లైఫర్ ప్రాసెసింగ్ ఏదైతుందో సపోర్ట్స్ గూగుల్ క్యాలెండర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్ టు గ్లైఫర్ అనేది అవుతుంది. బెడ్ టైమ్ స్కెడ్యూల్స్ మీద అవన్నీ కూడా మెన్షన్ చేసింది. సో ఛార్జింగ్ కార్డ్కి వచ్చేద్దాం. సో 5000 mAh బ్యాటరీ విత్ 50 watts ఛార్జర్, 7.5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జింగ్ కాడ 100% కానీ మాత్రం గంట పడుతుంది. అండ్ 50% వచ్చేది 20 minutes ఛార్జింగ్ అయిపోతుంది. కోడెక్స్ చూసుకోవచ్చు, మల్టీమీడియాకి వీడియో సంబంధించిన కోడెక్స్ రికార్డింగ్కి అండ్ ప్లేబ్యాక్ ఆర్ అవుట్పుట్కి. ఆడియోకి సంబంధించిన డ్యూయల్ స్పీకర్ స్పీకర్స్ వస్తున్నాయి, 2 హై డెఫినిషన్ మైక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెట్వర్క్ చూసుకుంటే మాత్రం నానో సిమ్స్ వస్తున్నాయి, ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు, EFF సపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ గూగుల్ పే కంపాటబిలిటీతో పాటు వస్తుంది. NFC బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు వస్తుంది. గిగాబిట్ LTE విత్ 4x4 మేము టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అన్నమాట. డ్యూయల్ మోడ్స్తో పాటు వస్తుంది. NSA అండ్ SA అంటే నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్ అండ్ స్టాండర్లోన్ నెట్వర్క్ రెండు కూడా యూజ్ చేస్తారు. 4x4 మేము టెక్నాలజీ, 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు, 4G 3G అండ్ 2Gకి సంబంధించిన కూడా బ్యాండ్విడ్త్ ఉంది. వైఫై చూసుకుంటే డ్యూయల్ వైఫై 2.4 GHz 5 GHz. ఇక్కడ కూడా మేము టెక్నాలజీ అయితే యూజ్ చేసారు బై. అండ్ లొకేషన్ చూసుకుంటే మాత్రమే GPS L1, GLONASS G1, BDS B1i, Galios E1, QGS L1తో పాటు వస్తుంది. 360° యాంటీనా, హైబ్రిడ్ కోఎఫిషియెంట్ 2.0తో పాటు కూడా వస్తుంది. రేటింగ్ చూసుకుంటే IP69 రేటింగ్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫ్రంట్ ఆంబియెంట్ సెన్సార్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్తో పాటు వస్తుంది. ఓవరాల్ చూసుకుంటే బాగుంది. నాకు ఇక్కడ మంచి విషయం ఏంటంటే నథింగ్ వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం ఇక్కడ చూపించేస్తాను. నథింగ్ OS 3.0తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15, 3 years ఆఫ్ OS అప్గ్రేడ్స్ ఇస్తారు బై. అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది చాలామందికి చాలా రోజుల దాకా కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవాలి, చాలా డ్యూరేషన్ దాకా, లేకపోతే 6 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా నాకు మంచి స్మార్ట్ ఫోన్తో మంచి వాల్యూ రావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటాను బై.
ఆబ్వియస్‌గా బై నథింగ్ ఫోన్ అన్నా సరే ఒకటి 2 బోర్డ్ వేస్ ఉంటాయి. సెటప్ చేసేటప్పుడు గానీ, మీకు నచ్చనివి ఉంటే గిట్లా అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. ఒకవేళ కొన్ని నోటిఫికేషన్స్ డిజేబుల్ అయితే చేసేసుకున్నాను. ఓవరాల్‌గా నాకైతే స్మార్ట్ ఫోన్ బాగానే నచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ని పర్చేస్ చేసుకోవాలంటే బై పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదంటే బై కింద కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఫైనల్ ఒకటే మాట చెప్తాను బై వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. నథింగ్ నుంచి తీసుకోమనేసి అయితే అంటాను. సో, కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్, నా ఒపీనియన్. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.